క్రీస్తు పరిశుద్ధ నామమున చేరొచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుతున్నానండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మనము లాస్ట్ వీక్ ఒక అంశంలో ఉన్నాము. యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధీకరించేది. అవును, అలా శుద్ధీకరించి మనలో ఉన్న నిర్జీవ క్రియలన్నిటిని కూడా మరి ఆ రక్తము చేత మనం కడుగబడి జీవించే బిడ్డలముగా ఆయనలో జీవిస్తూ మరి జీవించే మరి క్రియలు, జీవము కలిగిన క్రియలను మనం చేయాలని మనం ధ్యానించుకున్నాము. అందులో నిర్జీవ క్రియలుగా చెప్పబడ్డాయి. మనలో ఏమేమైతే ఉన్నాయంటే, సంతోషం లేకుండా చేసే క్రియలవి నిర్జీవ క్రియలు. సంతోషం, సో అన్ని కూడా దేవుడిచ్చిన క్రియలే. మరి అవి కూడా మనం సంతోషం లేకుండా ఏదైనా చేస్తే చెయ్యొచ్చు క్రియ, కానీ సంతోషం లేకుండా చేస్తే దాన్ని నిర్జీవ క్రియ కిందనే లెక్క కడతాడు దేవుడు. అలాగే ప్రేమ లేకుండా చేసే క్రియలను కూడా నిర్జీవ క్రియలే. మరి ఈరోజు ఆసక్తి లేకుండా చేసే క్రియలు నిర్జీవ క్రియలు. అవును, ఆసక్తితో మనం పని చేయాలి. ఎప్పుడు కూడాను మనకు ఆసక్తి అదే రేంజ్లో ఉండదు కదా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒకరోజు మంచి ఆసక్తి ఉంటుంది, ఒకరోజు అసలు నిద్ర పంపు ఉంటుంది. అవును కానీ దేవుడి క్రియలను మనం ఎట్లా చేయాలి? ఆసక్తితో చేయాలి. ఇప్పుడు చదువుకున్న వాక్యం మనం చదివాం కదా, ఎలాగుండాలి మరి? ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఇవాళ రేపు ఎల్లుండి ఇంకెప్పటికీ కూడా ఆయన కార్యాలని ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. ఆ కార్య అభివృద్ధి అందు మనము అన్ని పనులు చేస్తాము, ఏదో ఒక అభివృద్ధి కోరుకునే చేస్తాం, నష్ట కోసం చెయ్యం కదా. అట్లాగే దేవుని కార్యాలను కూడా మనము అభివృద్ధిలోనికి తీసుకొచ్చే బిడ్డలంగా ఉండాలి. అలాగ ఉండడానికి మనలో ఏం కలగాలి? ఆసక్తి. ఎప్పటికీ ఆసక్తి కలిగి చేయమంటున్నాడు దేవుడు. అలా చేయకపోతే ఆసక్తి లేకుండా చేసే క్రియలే నిర్జీవ క్రియలు. కాబట్టి అక్కడ ఏం కావాలి? యేసు రక్తము మనలను శుద్ధీకరించాలి. ఎవ్రీడే మనము ఆయన దగ్గర మన మన అవయవాలు, మన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అన్ని అవయవాలు కానీ మన ఆలోచనలు అన్నిటినీ కూడా ఏం చేసుకోవాలి? రక్తం చేత శుద్ధీకరించబడుతుండాలి. ఎలాగైతే మనం ఈ బాడీకి మార్నింగ్ ఈవినింగ్ కూడా మరి శుద్ధీకరిస్తూ ఉంటాం స్నానాలు, ఆ రకంగానే మరి బ్లడ్, యేసయ్య రక్తమే మరి అది మనల్ని శుద్ధీకరించేది, మన నిర్జీవాన్ని పోగొట్టి జీవము. ఎందుకంటే రక్తంలో ఏముందండి? ప్రాణము. కాబట్టి ఆ ప్రాణము, యేసయ్య ప్రాణం మనకు సమర్పించాడు కనుక ఆ రక్తమును బట్టి, ఆ రక్తము మనలో ప్రవహించినప్పుడే మనం క్రియలన్నీ కూడా ఏమవుతాయి? జీవం కలిగిన క్రియలుగా మారిపోతాయి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15 నుండి 19 వరకు మనకి ఇక్కడ చూస్తే, అక్కడ ఒక సంఘము, లవోదికీయ సంఘము గూర్చి దేవుడు అనే మాటలు మనం విందాము.
నీ క్రియలను నేను ఎరుగుదును. 15వ వచనం. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. చాలా పెద్ద మాట. మనం ప్రియమైన బిడ్డలము ఆయనకి. కానీ ఎప్పుడైతే మన స్థితి అటు చల్లగా లేదు, ఇటు వెచ్చగా లేదు, మరి నులివెచ్చని స్థితిలో మనం గనక ఉంటే ఆయన చేయబోయే మరి క్రియ ఏంటండి? ఆయన తన నోట నుండే మనల్ని ఉమ్మివేయటానికి సిద్ధంగా ఉన్నాను అని మరి మనకి హెచ్చరిక ఇస్తున్నాడు. పంతొమ్మిదవ వచనం చూడండి. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. హల్లెలూయా. ఇక్కడ మనం ఆసక్తి కలిగి ఏం కావాలి? మారు మనసు పొందాలి. మనం ఎప్పుడో మారు మనసు పొందాం కదండి అంటామా? అవునండి, రోజు మారు మనసు రావాల్సిందే. అనుదినము ఎప్పుడెప్పుడైతే మన కొన్ని కొన్ని శరీరానికి ఏ రీతిగా అయితే అనారోగ్యం పాలవుతా ఉంటామో, కొన్ని ఆర్గన్స్ పాడవుతా ఉంటాయో, మళ్ళీ వాటిని మనము మెడిసిన్స్ తో, రక్త ప్రోక్షణ, దేవుని మాటతో, వాక్యంతో, ప్రార్థనతో అన్ని కలిపితేనే స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత మనకేంటండి? స్వస్థత. సో ఆ రీతిగా మన శరీరాన్ని శుద్ధి చేసుకొని మరి స్వస్థత పొందుకుంటూ మనము ఏ రీతిగా అయితే శరీరంలో జీవిస్తున్నామో, అట్లాగే మరి ఆత్మీయంగా కూడా మనం అనుదినం కూడా మారు మనసు అనేది అవసరం. మన మనసు అసలే రకరకాలుగా వెళ్తుంటది. అదుపులో పెట్టడానికి చాలా కష్టమే మరి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే మనము ఆ దేవుని మార్గం నుండి అటు ఇటుగా ఉన్నప్పుడు, లేదా నులివెచ్చని స్థితికి మనం వచ్చినప్పుడు కంపల్సరీగా మనకి ఏం కావాలి? ఆ మనకు ఆయన శిక్షిస్తానంటున్నాడు. ప్రేమించిన వారందరినీ కూడా గద్దించి శిక్షించుచున్నాను. ఇంకా కొంచెం మాటలు కూడా మనం చదువుతాము. 17, 18 వచనాల్లో కూడా ఏముందో. కాబట్టి ఆసక్తి విషయంలో మనం చాలా నిశ్చింత అదే నిక్కచ్చిగా మనం ఉండాలి. ఆసక్తి లేకుండా ఏ పని చేసినా సరే అది నిర్జీవ క్రియ కిందనే పోతుంది. మరి జాగ్రత్త. ఎన్ని పనులు మనం చేసినా ఆసక్తి లేకుండా ఏం చేస్తానులే, ఏముందిలే, నిర్లక్ష్యం వస్తుంది. ఆసక్తి లేకపోవడం ఏంటి ఆపోజిట్? నిర్లక్ష్యం, సోమర్తనం. చాల్లే, చేసింది చాల్లే, ఇలాగ అనుకుంటాం కదా. మనల్ని మనమే ఏం చేస్తాం? చేసిన పనిని బట్టి మనం తృప్తి చెందుతాం. చాలు 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 చేసాంలే ఇప్పటికే అని నీకు నువ్వు నాకు నేనుగా తృప్తి చెందుతాం. అది నిర్లక్ష్యం అయిపోతున్నట్టు అక్కడ. కొన్నిసార్లు హృదయం ఏమవుతుంది? కఠినపరచబడుతుంది. పూర్ణ హృదయంతో కాకుండా, ఆత్మలో తీవ్రత అనేది లేకుండా, శ్రద్ధ లేకుండా, అజాగ్రత్తతో, ఆలస్యంగా, సగం సగం మనసుతో, సగం సగం పనిని కొంతవరకు చేసి పూర్తిగా చేయకుండా, ఏదైనా అప్పగించిన పనిని సంపూర్ణంగా చేయకుండా హాఫ్ అండ్ హాఫ్ హార్టెడ్, హాఫ్ అండ్ హాఫ్ పని. సో ఈ రకంగా మనం ఉంటాము అనేక సార్లు. అది కూడా దేవుని పని అని మనం భయం లేకుండా కదా, పూర్తిగా చెయ్యం. కొంతకాలం ఉత్సాహంగా ఉంటాం, కొంతకాలము నిర్లిప్తంగా ఉంటాము. మరి అదేంటి? నామకార్థంగా, ఏదోలే, అయిష్టంగా. ఇదేనమాట మన బిహేవియర్ లో మనకే తెలుస్తుంది మనకి ఎంత ఆసక్తి ఉందో. కాబట్టి దాన్ని ఏమంటున్నాడు దేవుడు? నిర్జీవ క్రియలు. సో నులివెచ్చని పరిస్థితి. ఇప్పుడు దీన్ని మనము తొలగించుకోకపోతే దేవుడే మనల్ని ఏం చేస్తాడంట? శిక్షకు అప్పగిస్తానంటున్నాడు, గద్దించుతానంటున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందని హెచ్చరిక
చేస్తున్నాడు. ఇక్కడ లవోదికియా అనే పట్టణం సంఘానికి ఈ మాటలు చెప్పబడుతున్నాయి కదా. ఈ పట్టణము బహుధన సంపదలు గల పట్టణం అంట. అది ఇహలోక సమృద్ధి చేత మనుషులలో ఇహలోకి సమృద్ధి ఎప్పుడైతే మనిషికి వస్తుందో ఆటోమేటిక్ గా గర్వం అనేది ఎక్కడి నుంచి వస్తుందోనండి, వస్తుంది. అది మొదలవుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ చూడండి 17, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు. సో లోకంలో మనకి ఎన్ని ఉన్నా గాని ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే దేవుడు అంటున్నాడు దిక్కుమాలిన వాడివి, దౌర్భాగ్యుడివి, దరిద్రుడివి దేవుని దృష్టిలో కదా, గుడ్డివాడవు. ఇన్ని మాటలు ఆయన అంటున్నాడండి. ఎప్పుడైతే మనము ధన సమృద్ధి చేసుకున్నా నాకేం కొదువా అని ఎప్పుడైతే మనకు అది వస్తుందో హృదయంలో, సో దేవుని దృష్టికి అది ఏమవుతుంది, నిలువెచ్చని పరిస్థితి అవుతుంది. మనము దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఎరగట్లేదు. అంటే దేవునిలో లేకపోతే అది దౌర్భాగ్యపు స్థితి. ఈ లోకంగా ఎన్ని నువ్వు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు, ఎంత చదువు లేదా ఎంత పెద్ద జాబ్, ఎన్ని మరి నీకు ఇహలోకంగా ఉన్నప్పటికీ దేవుడు లేకపోతే అన్ని కూడా సున్నా. అంతే, మరి అది గుడ్డితనం వచ్చేస్తుంది. అందుకే అంటున్నాడు ఆయన, నీవు గుడ్డివాడవు, దిగంబరుడవు అంట. దేవుని దృష్టిలో మనం ఆరి కనబడతామండి. కనుకనే మరి మనము ఎలా ఉండాలి, ఆయన దగ్గర రమ్మంటున్నాడు. 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుము, నీకు బుద్ధి చెప్పుచున్నాను. కొనుమని మనకు బుద్ధి చెప్తున్నాడు అంట. ఆయన దగ్గరికి వెళ్ళి కొనమంటున్నాడు, బంగారం కొనమంటున్నాడు. బంగారం అంటే ఏంటండి, వాక్యమే బంగారం. సో ఆ వాక్యంని మనము హృదయంలో నింపుకోవాలి, ఆ బంగారాన్ని మనం కలిగి ఉండాలి. మరి వస్త్రములు, తెల్లని వస్త్రములు అనంటే నీతి, ఆయన నీతి వస్త్రమును మనం ధరించుకోవాలి. కళ్ళకు దృష్టి కలగాలి. అమ్మా, కళ్ళకు దృష్టి అంటే మరి గుడ్డితనం పోవాలి అనంటే మనోనేత్రములు తెరవబడాలి. ఈ కళ్ళు చూస్తున్నాయి అనంటే ఇగో చూచువారు గుడ్డివారు కావలను, గుడ్డివారు కళ్ళు తెరవబడును అని ఎక్కడన్నాడు అన్నమాట, యోహాను సువార్తలో మరి 9వ అధ్యాయము. ఆ పుట్టు గుడ్డివాడి కన్నులు తెరిచిన తర్వాత ఎలా తెరిచేవారు నీ కన్నులు అంటే, ఆయన కన్నులు ఒక్కటే తెరవబడలే బాహ్యంగా, ఆయన మనోనేత్రాలు కూడా తెరవబడ్డాయి ఆ గుడ్డివాడి. అందుకే ఆయన ఆర్గ్యూ చేస్తున్నాడు పరిసయ్యులతో, శాస్త్రులతో. వాళ్ళు ఎప్పుడైతే నీకు నువ్వే పాపివి, లేకపోతే ఆ చేసినోడు నిన్ను స్వస్థపరిచినోడు పాపి అంటే ఎలాగా అని చెప్పి వాదించాడు. పాపి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఆయన నేర్చుకున్నాడండి, ఆయనకి దృష్టి వచ్చింది. యేసయ్య సత్యం, ఆ సత్యాన్ని చూడగలిగే మరి దృష్టిని కూడా ఆయన ఇచ్చాడు. అట్లాగా మరి మనం ఆయన దగ్గరే మన కాటుక కొనాలి అంటే మనము దృష్టి పొందాలి. అందుకే దౌర్భాగ్యుడవు, మళ్ళీ నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, ఇవన్నీ కూడాను ఈ లోక సంబంధంగా ఎందులో నువ్వు ఎన్ని హెచ్చింపబడ్డా కూడా దేవుని దృష్టిలో గుడ్డివాడవుగా ఉండిపోతే లాభం ఏంటి? కనుకనే ఆయన ఏమంటున్నాడంటే, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆసక్తితో మనం ప్రతి దినం కూడా ఆయన యందు మనము నిలబడాలి. మనలో పాత నిబంధనల కాలంలో మరి అక్కడ బలిపీఠము మీద దహన బలులు అర్పించేవాళ్ళు కదా. ఆ దహన బలి, అన్ని బలులు, రకరకాల బలులు ఉన్నాయి అక్కడ. ఆ అర్పించటానికి అక్కడ బలిపీఠం మీద ఉదయం వరకు రాత్రంతయు ఆ బలిపీఠం మీద ఏముండాలంట, అగ్ని నిత్యము మండుచుండవలెను అనింది. అది ఆరిపోకూడదు.
ఇది బలి అర్పించినప్పుడే కాసేపు మండించి తర్వాత బూడిద చేసి ఇంకా ఆరిపోవచ్చా? కాదంట. ఆ బలిపీఠం ఎల్లప్పుడు కూడా మండుచుండాలి అగ్నితో అని చెప్పి అక్కడ ఆజ్ఞ ఉంది. లేవికాండము 6వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట. అవును, నేడు మనం దాన్ని మన ఆత్మీయంగా నీలో నాలో ప్రతి విశ్వాసిలో కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు అని గ్యారంటీ కదా. అవును, అవును, మనం ఆయన మన మందిరంగా మనం ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆయన అగ్ని రూపంగా నిత్యము రగులుతూనే వెలుగుతూనే మనలో ఉన్నప్పుడు ఉంటాడు అలా. మరి వద్దనుకుంటే, అందుకే పరిశుద్ధాత్ముడిని నిత్యము మనము కలిగి ఉండాలి. ఆ వెలుగు మనలో ఉండాలి. ఆయన అగ్ని రగులుతూనే ఉండాలి. మనం ఆయన బిడ్డలం గనుక, జీవిస్తున్న బిడ్డలలో మనం ఉన్నాము అని లెక్క. దేవుని కృపలో అప్పుడే మనము ఆయనను నిజంగానే వెంబడించగలుగుతాం. ఆయనను ప్రార్థించగలుగుతాం. క్షమాపణ వేడుకుంటుంటాము. ఎప్పుడైనా మిస్టేక్ జరిగినప్పుడు వెంటనే మనకు అర్థమైపోతుంది. ఆయనలో స్థిరపడగలుగుతాం. మనలో ఆసక్తి నిత్యము ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని సేవా పనులను మనం ఇంకా ఉత్సాహంగా బలంగా నిర్వర్తిస్తాం. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు నిత్యము మనలో రగులుతున్నప్పుడు. అగ్ని మరి అలా ఉండాలి దేవుని బిడ్డలంటే. కానీ ఇలా చల్లబడిపోయి అటు చల్లగా కాదు ఇటు వెచ్చగా కాదు, నులివెచ్చగా మనం ఇలాగుంటే మరి దేవుడు ఏం చేయబోతున్నాడో మనం చూసాము. కాబట్టి ఆసక్తి అనేది మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి దేవుని పనుల్లో. మెయిన్లీ అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చూస్తే అక్కడ పేతురు గారు చెరసాలలో బంధించబడి ఉంటాడు. చుట్టూరా ఆయన చుట్టూ ఏమో సైనికులు ఆయన కట్టేసి మరి ఎక్కడ పారిపోతాడో. అంతమంది ఉంటే ఎక్కడ పారిపోగలడు? ఆయన చక్కగా నిద్రపోతున్నాడంట. అలాంటప్పుడు అవతల ఏం చేస్తున్నారు? సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో మీరు చదివితే పేతురు చెరసాలలో బంధించినప్పుడు సంఘం ఏం చేస్తుందండి? అత్యాసక్తితో, నాట్ ఓన్లీ ఆసక్తి బట్ అత్యాసక్తితో ఎక్కువ ప్రార్థన వాళ్ళు ఉన్నారు. ఆ నైట్ ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారు. అది కూడా స్త్రీలు అని మనం గుర్తిస్తాం అక్కడ. కాబట్టి అప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క కార్యం అక్కడ జరిగింది. సంఖ్యలు తెగిపడిపోయాయి. దూత వెళ్ళి మరి ఆయన లేపుకొని అక్కడి నుంచి తీసుకొని బయటికి, అన్నీ వేసే ఉన్నాయి తలుపులు, కానీ వీళ్ళకి మాత్రం తెరవబడ్డాయి. అలా వచ్చారు. ఆయన వచ్చి తలుపు కొట్టి పిలిచినప్పుడు ఆయన వాయిస్ విని హృదయ అనే చిన్నది గుర్తుపడుతుంది కదా. అక్కడికి వచ్చి చూసి వాళ్ళని మరి సహోదరులతో కూడా చెప్పండి అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోతారు. అట్లాగా మరి అక్కడ ఆ ప్రేయర్ అనేది మనం చూస్తున్నాం. ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు మనకి విడుదల ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఏం ఆసక్తి లేకుండా ప్రార్థన అయితే చేస్తాము, ఆల్ నైట్కి అటెండ్ అవుతాము, నిద్రపోతుంటాము, కునికి పడుతుంటాము, మళ్ళీ కొంచెం ప్రార్థన, మళ్ళీ కొంచెం నిద్ర. సో ఇది నులివెచ్చని పరిస్థితి అవుతుంది మనకి. అక్కడ ఉన్నట్టు లేము, లేనట్టు లేము, ఆల్ నైట్ ఉన్నాము అంతే, ఉన్నాము, బాడీ మాత్రం ఉన్నది. సో అదన్నమాట. మరి మనలో ఈ యొక్క ఆసక్తి లేని క్రియలు మనకు కనబడతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడాను చేసే ప్రార్థన, మరి ఆయన సన్నిధిలో చేసే క్రియలన్నీ కూడాను మరి గొప్ప ఆసక్తితో చేయాలంటున్నాడు. ఏలియా మరి వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. యాకోబు పత్రిక 5:17-18 వచనాలు మీరు చూస్తే. కాబట్టి ఏలియా మన వంటి మనుషుడే అని కూడా రాయబడింది, నిజమే. కానీ ఎంత ఆసక్తితో ఆయన ప్రార్థన చేస్తే మరి భూమి వర్షం ఆపాడు దేవుడు. మళ్ళీ ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షాన్ని ఇచ్చాడు, భూమి కూడా పంట పండింది అని రాయబడింది. ఇలాగా మనము
మరి ఆసక్తితో కూడిన పనులు మనం చెయ్యాలి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కీర్తన 69. మరి నిజంగానే మరి దావీదు గారికి ఎంత ఆసక్తి అండి. మందిరం కట్టాలి 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 అని చెప్పి ప్రవక్తను అడిగి ముందు కట్టమంటాడు. తర్వాత దేవుడు వద్దు, ఆయన కాదు, ఆయన కొడుకుతో కట్టిస్తాను, ఆయన చాలా రక్తం చిందించాడు యుద్ధాలు చేసి, కాబట్టి నో అంటే ఆయన చిన్నపోలేదు. ఆయన మళ్ళీ ఆ మందిరం కట్టడానికి ఏమేమి కావాలో ఎంతనో డొనేషన్స్ గా మరి ఆయన సంపాదించి పెట్టాడు. కొడుకు చిన్నవాడని, యవనస్తుడు కాబట్టి ఆ రీతిగా ఆయనకున్న ఆసక్తి మనం చాలా విషయాల్లో చూస్తాం. అసలు ఆయన మందిరం కట్టాలన్న ఒక ఉద్దేశము, ఆ తలంపు వచ్చింది దావీదుకే. అక్కడి నుంచే ఈ మందిరం విషయంలో మరి దేవుడు కూడా అంగీకరించి తనను కాదు గాని తన కుమారుని ద్వారా ఆ మందిరం కట్టిస్తాడు. మరి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే మాట నూతన నిబంధనలో కూడా యోహాను సువార్త మరి 2వ అధ్యాయంలో చూస్తే యేసయ్య మరి ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో ఎన్నో 17వ వచనం చూడండి. ఆయన మరి దేవాలయం, యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు మొదటిసారి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎడ్లను, గొర్రెలను, పావురాలు అమ్మువారందరూ, రూకలు మార్చువారు వీళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? కొరడాలు తీసుకున్నాడు. తాళ్లు చేసి గొర్రెలను, ఎడ్లను దేవాలయం నుండి తోలివేసి రూకలన్నీ చల్లివేసి బల్లలను పడగొట్టి, ఎంత మరి కోపం వచ్చిందో యేసయ్యకి కదా. నా మందిరాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని వాళ్ళకి హెచ్చరించాడు. సో 17వ వచనం చదివితే ఆయన శిష్యులు ఈ మాట గుర్తు చేసుకుంటారంట. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి అని మందండి ఈ మాటలు. నిజంగా యేసయ్యకి ఆ మందిరాన్ని ఎలాగా శుద్ధీకరించాడో, ఎందుకంత కోపం వచ్చిందో వీళ్ళందరూ చేసే పనులు చూస్తే. సో మనము ఆత్మీయంగా మనం ఉన్నామా లేదా, అక్కడ ఏం కార్యాలు జరుగుతున్నాయి అంతా యథావిధిగా ఏదో బలి చేయాలి, బలులు ఇవ్వాలి, ఇక్కడ నుంచి కొనాలి, అది కొంచెం కాస్ట్లీగా వ్యాపారం జరుగుతుంది అక్కడ. సో ఆ వ్యాపారాన్ని ఆయన ఖండించాడు. ఎంతగా ఆయనకి మరి ఆసక్తి ఉన్నదో అక్కడ కనబడుతుంది. ఇంటిని గూర్చిన మనకు కూడా అలాగా దేవుని కార్యాలను బట్టి మనం ఆసక్తి కలిగిన బిడ్డలంగా ఉండాలి. అప్పుడే మన కార్యాలు జీవము కలిగిన కార్యాలుగా మనము దేవుడిని వాటిని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం కూడా మరి కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మరణాన్ని జయించినందుకు, నిత్య జీవం మనకు అనుగ్రహిస్తున్నందుకు కూడా మరి మనము మనల్ని జీవింప చేస్తున్న ఈ విషయాలలో మనము ఏం చేయాలి? యేసయ్య రక్తం ద్వారా మనము ఆసక్తితో ఆయన కార్యాలు చేయాలి. ఇప్పుడు 3 విషయాలు చూసాము. సంతోషం లేకుండా చేయు క్రియలు, ప్రేమ లేకుండా చేయు క్రియలు, ఆసక్తి లేకుండా చేయు క్రియలు నిర్జీవ క్రియలుగా. ఇంకొకటి కూడా చెప్పి మరి ఈ నోటికి విశ్వాసం లేకుండా చేయు క్రియలు కూడా నిర్జీవ క్రియలండి. 4వదిగా విశ్వాసం లేని క్రియ మరి నిర్జీవం. మనం ఇక్కడ యాకోబు పత్రిక ఒక్కసారి మళ్ళీ చూడండి. అక్కడ ఏం రాయబడింది యాకోబు పత్రికలు అంటే, క్రియలు లేని విశ్వాసము మృతము అని ఉంటది కదా. అవును, క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా విశ్వాసం మట్టికే ఉంటే అవి క్రియలు లేని విశ్వాసం. యాకోబు 2:20వ వచనము మరియు 26వ వచనం కూడా చూస్తే ఏ విధముగా క్రియలు లేని విశ్వాసం మృతమో, ఇక్కడ మనం చూడాలి విశ్వాసం లేని క్రియలు కూడా నిర్జీవ క్రియలే, మృతమే. ఇప్పుడు మనం క్రియలు లేకుండా ఏమైనా చేస్తే అది మరి మృతమని చెప్తున్నాడు. క్రియలు లేని విశ్వాసం, ఓన్లీ నాకు విశ్వాసం ఉంది విశ్వాసం ఉందంటే కాదు, క్రియలు కూడా ఉండాలి అనే మాట
అవును. మరి మనం చదువుతాం. అంతేకాదు మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ రాహాబుని, తర్వాత అబ్రహాంని కూడా చూపించి మరి క్రియలతో మరి వాళ్ళు విశ్వాసాన్ని కనపరిచారు. అది కరెక్టే. ఇప్పుడు మనము గూడా ఎలాగుండాలి అంటే, ఇప్పుడు ఓన్లీ క్రియలే జేస్తున్నామా? అలవాటైపోయి కొన్ని. విశ్వాసమే లేదు, కానీ క్రియలు జేస్తున్నామా? అంటే ఏంటి? ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటది. ఉపవాస ప్రార్థన ఉంటది. అమ్మా! మరి ఈ ఆరాధనలన్నిటికి కూడా రెగ్యులర్‌గా వస్తాం. కానీ ఏం లేదు? మనలో విశ్వాసం లేదు. అమ్మ బాబోయ్! అదే మరి విశ్వాసం లేకపోతే మనం ఎన్ని క్రియలు దేవుని క్రియలు చేసినా, అన్ని ఆరాధనలకి నువ్వు అటెండ్ అయినా, లేదా పెదవులతో ఎన్ని ప్రార్థనలు నువ్వు చేసినా, అవన్నీ గూడా ఏమంట? నిర్జీవమే. సో, మనం ప్రతి రెగ్యులర్‌గా దేవుని సన్నిధికి వెళ్తాము, వస్తాము, మరి అన్నిట్లో పాల్గొంటా ఉంటాము. ఇవన్నీ గూడా విశ్వాసం లేకుండా జేస్తే నిర్జీవ క్రియలే. మనకు ఎన్నో సార్లు సందేహం అనేది వస్తానే ఉంటది. అవుతదా? కాదా? అనుమానం, అల్ప విశ్వాసం, భయాలు లేవా మరి? పరీక్షకెళ్తున్నప్పుడు భయమే, వచ్చేటప్పుడు భయమే, ఇంటర్వ్యూకెళ్తున్నప్పుడు భయమే. ఎందుకు భయం? మరి ఈ భయాలన్నీ పెట్టుకుంటే ఏమైతాం మనం? అల్ప విశ్వాసులైతాం కదా! ఆందోళన, టెన్షను, అసహనము, లేదా కృంగిపోవడము, ఇవన్నీ కూడా మనకి ఏ సమస్య వచ్చినా ఇలాంటివి, ఆ సమస్యలు ఎలా కనబడతాయి మనకంటే దేవుడి కంటే పెద్దగా కనబడతాయి. అక్కడ ఏమవుతుందంటే విశ్వాసం జార విడుస్తాం. ఎక్కడైతే విశ్వాసం పోతదో అక్కడ మనకి సందేహం అనేది వస్తది. అక్కడ మనకి టెన్షన్ వస్తది. అక్కడ మనకి భయం వస్తది. అక్కడ కృంగిపోతాం. సో అదే దాన్నేమంటాము? నిర్జీవ క్రియ. విశ్వాసం లేకుండా పరీక్ష పోయి రాసిన, విశ్వాసం లేకుండా కృంగిపోతున్నా, విశ్వాసం లేకుండా భయపడుతున్నా. చూడండి మరి పేతురు గారు నీళ్ళ మీద నడుస్తున్నాడు. కరెక్టే. కొంత దూరం మంచిగా యేసయ్యని చూస్తూ నడిచినంత సేపు నడిచాడు. మళ్ళీ ఎప్పుడైతే అలా అట్ట చూసాడో లేదో పక్కకు తిప్పి భయపడిపోయాడు. మునిగిపోతూనే ఉన్నాడు ఒక పక్కన. అంటే విశ్వాసం అక్కడ కోల్పోయింది. మనకు విశ్వాసం నిత్యము ఉంటదనటానికి లేదు మరి. కొన్నిసార్లు మనము ఈ భయాలతో మనము ఏమవుతాము? మరి ఈ విశ్వాసాన్ని మనము పోగొట్టుకుంటా ఉంటాం. అప్పుడే నిర్జీవంగా మన విశ్వాసం అయిపోయినప్పుడు ఆ క్రియలు నిర్జీవ క్రియలుగా మరి దేవుడు చూస్తాడు. స్వనీతితో చేసే ప్రార్థన. ఇక్కడ ప్రార్థన పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన మనకు తెలుసు కదా! అవును. లూకా సువార్త 18వ అధ్యాయంలో 9-14 వరకు చూస్తే, మరి పరిసయ్యుడు చేసే ప్రార్థన ఎలాగుందో మనకి ఎవరు చెప్పక్కర్లేదు. చేస్తాడాయన. ఈ ఆఖరికి సుంకరి వల్ల కూడా లాగా కూడా నేను లేనంటాడు. అన్నీ ఆయన చేసే నీతి క్రియలన్నీ చెప్పుకుంటాడు. దేవుడికి తెలీదా? కానీ అలా చెప్పుకొని, చెప్పి పోనీ అడిగాడా ఏదైనా అంటే అది కాదు. ఈ సుంకరి వలన కూడా నేను లేను. అనే మాట మళ్ళా పోల్చుకుంటాడు. సో, అక్కడ స్వనీతి ప్రార్థన గూడా నిర్జీవమైన క్రియ. చింతించుట. పొద్దున్న లేస్తే ఏదొక్క విషయంలో నువ్వు నేను చింతపడతానే ఉంటాము. ఎంత వద్దన్నా గూడా కదా! అప్పుడు నిర్జీవ క్రియ కింద దారి తీస్తది మరి. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25, 30 ఆహారం విషయం గాని, వస్త్రాల విషయం గాని, రేపటి గురించిని గాని, ఇవన్నిటిని మనకి చింతలన్నీ గూడా అల్ప విశ్వాసంలోకి వస్తాయి. కాబట్టి మరి నిర్జీవ క్రియలు. ఒక్క మాట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలనందరినీ హ్మ్, ఐగుప్తు చెర నుండి దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మోషే నాయకత్వంతో మరి సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను నడిపించక ముందు ఏం చేశాడక్కడ? గొర్రెపిల్ల రక్తము, పస్కా బలి పశువు రక్తం ప్రోక్షణతో ఇంటి తలుపుల మీద రక్తాన్ని ప్రోక్షించి ద్వారబంధాలపై వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. అటు ఐగుప్తి వాళ్ళందరిలో ప్రథమ సంతానం అందరినీ ఆయన సంహరించాడు. ఇన్ని కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరిగినాయి. రక్త ప్రోక్షణతో వాళ్ళు రక్షించబడ్డారు. ఆశ్చర్య కార్యాలతో విమోచించబడ్డారు. సముద్రం నుంచి బయటపడ్డారు. మరి ఆ సముద్రంలో ఫరో సైన్యము, ఫరో అందరి రథాలు మొత్తం అంతా గూడా సముద్రంలో కలిసిపోయాయి. అన్నీ గూడా చూసారు. వాళ్ళు మనలాగానే. ఇప్పుడు మనం అట్లాగే. అన్ని చూస్తున్నాము. నీ జీవితంలో, నా జీవితంలో నిజంగానే ఎన్నో అద్భుతాలు చూసాము. కానీ ఒక కార్యం రాంగానే మళ్ళీ మనకి మొదటికొస్తాం.
మళ్ళీ భయము, మళ్ళీ మనకి వాళ్ళు 40 సంవత్సరాలండి తిరిగారు. నిజంగానే 40 సంవత్సరాలు నడిపించాడు దేవుడు. ఆఖరికి ఏమయ్యారు? కనాన్లో ప్రవేశింపలేకపోయారు. కేవలం ఇద్దరు మాత్రమే మరి ప్రవేశించారు. వాళ్ళ పిల్లలందరూ కూడా ప్రవేశించారు తప్ప బయలుదేరిన ఈ పెద్దవాళ్ళందరూ కూడా ఏమయ్యారు? రాలిపోయారు అనింది. ఎందుకంట? అవిశ్వాసం వలన అని చక్కగా వాక్యం అక్కడ ఉంది మనకి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. దేవుడిచ్చే ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి వాళ్ళు ప్రవేశింపలేని కారణం మెయిన్లీ ఆ విశ్వాసం. సో విశ్వాసమే. దేవుడిని స్తుతించారు, ఎన్నోసార్లు మరి అన్ని కార్యాలు చేశారు, 40 సంవత్సరాలు కూడా నడిచారు. కానీ చివరికి ఏమయ్యారు? అవిశ్వాసం వలన మరి పోలేదు. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఉన్నాము, ఇంతవరకు నడిచాము విశ్వాసంతో. మరి ఇక మనం వెళ్ళాల్సింది పరలోకం. మరి వెళ్ళాలి. మన నేటి ప్రయాణం, రక్షించబడ్డాము, రక్త ప్రోక్షణతో మనం నడుస్తున్నాము. మరి విశ్వాసం లేకుంటే దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఉన్నాడని తెలుసు, ఆయన యుద్ధకు వస్తున్నామని తెలుసు, వెతుకు వారికి ఆయన ఫలం దయచేయనని కూడా మనకు అన్ని తెలిసినా సరే కొన్నిసార్లు మనం మన యొక్క పరిస్థితులలో మరి మనం కుంగిపోతున్నామేమో. దేవుడు అందుకే మళ్ళీ మళ్ళీ మనకి విశ్వాసాన్ని మరి ఉండాల్సింది. లేకుండా ఉంటే కూడా మన క్రియలు ఏమవుతాయండి? నిర్జీవ క్రియలు అవుతాయి. విశ్వాసము మన క్రైస్తవ్యానికి పునాది, అంతే కదా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, యేసయ్య రక్తము చేత అనుదినము కడుగబడుచు, నిర్జీవ క్రియలను విడుచుతూ విశ్వాసమందు మనము స్థిరపరచబడే బిడ్డలంగా ఉందాము. పరిశుద్ధాత్మ దేవుడే మనకి మరి సహాయము చేయనుగాక. ఇంకొక క్రియ కూడా చెప్పడానికి టైము మరి 5 నిమిషాల్లో చెప్పేసుకుందాము. 5వ పాయింట్ కూడా చూద్దామండి. 5వ పాయింట్ స్వలాభాపేక్ష. అంటే సొంతంగా మనకు ఒక లాభం కలగాలనే అపేక్ష, కోరిక, ప్రతిఫలాన్ని ఆశించి చేయన క్రియలు. ప్రతిఫలాన్ని మనం ఆశిస్తాం. ఏదైనా పని చేస్తే మనకేంటి దొరుకుతుంది అనేది, అవి నిర్జీవ క్రియలు అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 6:1-6 వరకు చూస్తే, మనుషులకు కనబడవలనని చేయు క్రియలన్నీ కూడా ఏంటండి? అవి నిర్జీవ క్రియలు. మనుషులకు కనబడాలని, బయటికి చెప్పుకోవాలని. ఇప్పుడు ధర్మం చేయట అక్కడ రాయబడి ఉంది. ధర్మం చేయట లేదా ప్రార్థన చేయట, ఈ వీటి గురించి యేసయ్య చెప్పిన మాటలే. మనుషుల నుండి మనం ఏం కోరుకుంటాము? ఘనత ఆశించి ఏదైనా కార్యం చేస్తే, ధర్మం చెయ్యి లేదా హెల్ప్ చెయ్యి, సంబడి వాళ్ళు ఎవరన్నా పొగడాలి మనల్ని, ఎవరన్నా దాన్ని రికగ్నైజ్ చెయ్యాలి, అప్పుడే మనకి అది హ్యాపీ. అది నిర్జీవ క్రియ అవుతుంది. కాబట్టి ధర్మం చేసేటప్పుడు కానీ ఏదైనా సహాయం చేయాలనుకుని చేస్తే మనలో ఏ గుణం ఉండాలి? నిజంగా ప్రేమ, నిజంగా జాలి ఆ వ్యక్తి పట్ల ఉండి, మంచి ఉద్దేశం కలిగి నువ్వు ఏది గొప్ప కార్యం చేసినా అది పొగడ్తలు కోరుకోదు, ఇతరుల ముందు అసలు చేయకూడదు కూడా. అట్లాగా నువ్వు ధర్మం చేయనప్పుడు కుడి చేతితో చేసింది ఎడం చేయికే తెలవద్దు అంటున్నాడు యేసయ్య. మరి అలాంటప్పుడు మనము ఇలా అందరికీ తెలియబడాలి నేను చేసిన కార్యము, రహస్యమందు చూచే దేవుడే మనకి ప్రతిఫలం ఇవ్వాలి తప్ప మరి బయట మనుషుల యొక్క పొగడ్తలు కానీ మరి లేకపోతే వాళ్ళ యందు ఘనపరచబడడం కానీ మనము మనుష్య రీతిగా కోరుకుంటే మనం చేసిన క్రియలన్నీ కూడా ఏమవుతాయి? నిర్జీవ క్రియలుగా లెక్కించబడతాయి. కనుక
ప్రభు పేరిట ప్రవచించిన కొందరు అబద్ధ ప్రవక్తలు బోధకులు గూర్చి కూడా ఆయన చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంట, ఆయన నామమున దయ్యాలు వెళ్ళగొట్టారు, నామమున స్వస్థతలు అద్భుతాలు కూడా చేశారు. కానీ యేసయ్య ఏమంటున్నాడు ఆ జడ్జి మన ఆ రోజున ఆయన వచ్చిన రెండవ రాకడలో తీర్పు దినాన, నేను మిమ్ముని ఎన్నడును ఎరగను అక్రమం చేయువార్లారా అని సంబోధించడం చూస్తాం మనం మత్తయి సువార్త 7:22-23 వచనాలు చూస్తే. మరి వారి ఉద్దేశం ఏంటంటే స్వలాభం కొరకు వాళ్ళ కార్యాలు చేసినట్లుగా మనం తెలుసుకోవాలి. సొంత మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు కాకుండా సొంత మహిమ కొరకు చేసుకొని వాళ్ళ పేరు ప్రఖ్యాతులు ఫలానా వ్యక్తి ఇవో ఈ కార్యాలు చేశాడని మనం చెప్పుకునేటట్లుగా కాకుండా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. కనుకనే మరి ఏది చేసినా దేవుని కొరకు మనము అక్కడ స్వలాభం కొరకు చేయకుండా దేవుని మహిమపరచుకో కొరకే మనము చేయాలి. ఇంకొక మాట కూడా, నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టిరి, దప్పిగుంటిని దాహమిచ్చిరి అని అనుకుంటా. ఎప్పుడు చేశాం ప్రభువా అని అడుగుతారు. లేదు లేదు, మీరు ఈ అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేస్తే గనక నాకు చేసినట్టే అంటాడు. మళ్ళీ ఇంకొక బ్యాచ్ని చూసి మరి శపింపబడిన వార్లారా అని మీరు అపవాదిని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోండి అనే వాళ్ళని అంటే ఎందుకు అని అడిగితే, మరి వాళ్ళు మిక్కిలి అల్పులైన ఒకరికి మీరు నా పేరట ఏమీ చేయలేదు. కనుకనే మీరు మరి మనం చేయకుండా దేవునికి ఇష్టలై ఉండడానికి కాదు, మన కార్యాలు మరి నిజంగా జీవంతో కూడిన కార్యాల, నిర్జీవంతో కూడిన కార్యాల. ఇప్పుడు మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా సరే అవి మనుషుల కొరకు ప్రతిఫలాన్ని ఆశించి మరి ఈ లోకంలో జీవించడానికి గొప్పలుగా చెప్పుకోవడానికి అలాంటివి కార్యాలన్నీ కూడా మరి ఏమవుతాయి, మనల్ని నరకానికే తీసుకెళ్తాయి, నిత్య శిక్షకు పోతా ఉంటాయి. ఇదే 25వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, ఈ లోకంలో ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే కార్యాలు నిత్య జీవానికి తీసుకుపోతాయి. ఆశించి ప్రతిఫలాన్ని ఇక్కడే మనం పొందుకోవాలి, ఇక్కడే నా పేరు ప్రత్యక్షత పేరు ప్రఖ్యాతులు పొందాలి అని చెప్పి మనం గనక ఏ పనైనా చేస్తే, దేవుడి కార్యాలు అయినప్పటికీ కూడా, మంచి కార్యాలు అయినప్పటికీ కూడా అవి మనకు ఆరోపించుకుంటే నిత్య శిక్షకే పోవును అని మరి దేవుని మాటలు అక్కడ కనబడుతున్నాయి. కనుక మనము చేసే ఏ పనైనా ప్రతిరోజు కూడా దేవుని రక్తం చేత కడగబడి దేవునికి ఇష్టమైన రీతిగా మనం నడుచుకున్నప్పుడే మరి అవి జీవము కలిగిన కార్యాలుగా మనం చూడగలుగుతాం. లేదంటే మనలో ఆసక్తి లేకుండా చేస్తే నిర్జీవ క్రియనే, విశ్వాసం లేకుండా చేస్తే నిర్జీవ క్రియనే. అలాగే మరి మనము స్వలాభము అపేక్షించి లేదా ప్రతిఫలాన్ని ఆశించి చేసే క్రియలన్నీ కూడా మరి నిర్జీవ క్రియలని దేవుడు మనకి స్పష్టంగా చెప్తున్నాడు. కనుక జాగ్రత్త పడి మనము ఈ యొక్క యేసు రక్తమును మనం ప్రతిరోజు కూడా ఆశ్రయించి మనం ప్రతి విషయంలో కూడా అన్ని ఆలోచనలు క్రియలన్నీ కూడా మనలో కడగబడుతూ దేవుని కొరకు మహిమకరంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ రక్తము చేత ప్రభువా మాలో ఉన్న నిర్జీవమును, మా క్రియలను నిర్జీవ క్రియలుగా పరిగణించబడుతుండగా ఇంకా కూడా మానవ స్వభావం మాకు మరి ప్రతిఫలాన్ని ఆశించే వారంగా, ఆసక్తి లేకుండా ప్రభువా నీ క్రియలు ఏమి చేసినా కూడా అవి నిర్జీవం అని చెప్తున్నావు తండ్రి. మరి మేము తీవ్రత కలిగిన బిడ్డలముగా, ఆత్మలో పరిశుద్ధాత్మని అగ్ని నిత్యము మాలో మండుతుండే బిడ్డలముగా మేము ఉండటానికి ప్రభువా మా ముందుంచిన మాదిరి జీవితాలను మేము చూస్తున్నాము. వాళ్ళ వలె మేము కూడా నాయన మరి ఆత్మలో ఆసక్తి కలిగి నీ క్రియలు చేసి నిన్ను సంతోషపరిచే వారంగా, విశ్వాసముతో నీ క్రియలు చేయాలి. విశ్వాసం లేకుండా ఏ కార్యం చేసినా, ప్రార్థించినా మరి అది ఫలితం పొందదు, జవాబు రాదు. సందేహాలతో, అనుమానాలతో, అల్ప విశ్వాసంతో మేము ఇంకా ఆందోళనలతో అనేక సార్లు ప్రభువా మేము
కృంగిపోయే బిడ్డలంగానే కనబడుతున్నాం నీకు నాయన. మా నిర్జీవ క్రియలన్నిటినీ కూడా నీ రక్తంతో కడిగి ప్రభువా నాయనా, మేము నీ బిడ్డలముగా విశ్వాసముతో మరి జీవించుటకు, అలాగే స్వలాభాపేక్ష ప్రతిఫలాన్ని ఆశించకుండా మేము నాయన నీ యొక్క కార్యాలు చేయుటకు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకందరికి అనుగ్రహించి నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.